Hi, hello, namaste, good evening, adab. CMR Visakha Ali 369, who is the Katravalli. Krishnan Raju Rebel Star, Prabhas Ing Rebel Star, Ali 369 Comedy Star. మరి ఇంకెందుకు కలుసు మొదలు పెడదాం. CMR Visakha Ali 369, who is the Katravalli. ఈ రోజు మన గెస్ట్లు శ్రీరాజ్ అండ్ ప్రశాంతి. ప్లీజ్ వెల్కమ్. అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే. నిన్ను చూడుకుంటే చాలు చెప్పల్లో ఉన్న పింపుల్ నీ చూపే తాకిందంటే బొగ్గల్లోన డింపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంక్చర్ ముట్టడించి వేసే ముద్దుతోనే టెన్షన్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. Come on, you are my Raja Rocket too. అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే. Let's welcome Sairaj and Ravi Verma. Come on everybody, let's go with it. One of it. Let's welcome Jayant and Paritha. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇర్రగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టప్ప 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 సుల్లా పడపడ పిల్ల సొట్టపడ బంతిలాగా మూర్తినట తిప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాంతదే పిల్ల. మేరే జిందగీ నీతోటే ఉన్నది నీ కోసమే ఖాళీ అంటున్నది. ఒరే నేనే నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఎర్రగదీయాలా. నువ్వు నాకు
శ్రీరాజ్, ప్రశాంతి, సాయిరాజ్, రవివర్మ, జయంత్, పరిత. వెరీ గుడ్. శ్రీరాజ్, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? అన్న ఇప్పుడు అనగనగానే ఒక ఫిల్మ్ చేశానన్న. ఓకే. నెక్స్ట్ మంత్ రిలీజ్కి రెడీగా ఉంది. నేను తన హీరోయిన్స్గా చేశాం. హీరో, హీరోయిన్, ఎస్. డైరెక్టర్. అన్నా డైరెక్టర్ ఎవరు? నేనే డైరెక్టర్ అన్న. అవునా? డైరెక్షన్, హీరో అండ్ ప్రొడ్యూసింగ్ ఆల్సో. ప్రొడ్యూసర్. సూపర్. ఆల్ ది బెస్ట్ శ్రీరాజ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంతి, ఏం చేస్తావు ప్రస్తుతానికి? యాంకరింగ్ చేస్తున్నాను. సో యాక్టింగ్ వద్దు అనేసి ఇన్ని సంవత్సరాలు అలా ఉన్నాను. కానీ శ్రీరాజ్ నేను ఆల్రెడీ ఒక రియాలిటీ షో చేసాం. దాంట్లో మా ఇద్దరికి మంచి ర్యాపో కుదిరింది, ఫ్రెండ్షిప్ బాగుంది. సో తను ఒక ప్రాజెక్ట్ చేస్తానంటే లేదు నేను చేయను, ఇన్ని రోజుల నుంచి వద్దు మూవీస్ అనుకొని పక్కన ఉన్నాను. నా వల్ల కాదు అంటే లేదు నీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈ ప్రాజెక్ట్ చాలా నీట్ ప్రాజెక్ట్, హ్యాపీగా మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ప్రాజెక్ట్ చేస్తా అన్నారు. ఓకే. స్టోరీ అది కూడా ఏం చెప్పలేదు, సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పాడు. ఫస్ట్ డాడీని అడిగితే వద్దన్నారు. ఇంకా మెల్లిమెల్లిగా అలా కన్విన్స్ అయిపోయారు. మొత్తానికి అలా సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం అనగనగా. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ ప్రశాంతి. థ్యాంక్ యూ సార్. సాయిరాజ్, ఇదే ఫస్ట్ మూవీ మీకు? అవును సార్, ఫస్ట్ మూవీ. ఇంతకుముందు ఏమైనా చేశారా? మూవీస్ అయితే పెద్ద ఏం చేయలేదు. ఏం చేయాలి? ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవివర్మ. సార్ ఇదే అనగనగా మూవీకి నేను మ్యూజిక్ చేశానండి. మ్యూజిక్. అవును. ఓకే. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై సెకండ్ ఫిల్మ్. సెకండ్ మూవీ. ఇంతకుముందు దేవయాని అని ఒక మూవీ జరుగుతుందండి. అది తమిళ, తెలుగా? తెలుగే. తెలుగే. ఓకే. ఆల్ ది బెస్ట్ రవివర్మ. థ్యాంక్ యూ సార్. ఓకే, జయంత్ సార్. నువ్వు సాంగ్లో ఎంటర్ అవ్వగానే ఫట్మని ఒక జిమ్నాస్టిక్స్ చేసావు. అది సరిగ్గా నేను గమనించలేదు. నేర్చుకున్నావు కదా? అవును సార్. లేకపోతే ఇంట్లో ప్రాక్టీస్ చేసావా? అవును, లేదు సార్, నేర్చుకున్నాను సార్. నేర్చుకున్నావు? అవును, క్లాస్. ఏం చేయగలవు ఫీట్స్? నార్మల్ సమ్మర్ సాల్ట్లు అవన్నీ. ఏదో ఒకసారి చేయి మళ్ళీ. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. భానుచంద్ర గారు బ్లాక్ బెల్ట్. అవును. ఇదే బెల్ట్? అది బెల్ట్ లేదు సార్. నీకు బెల్ట్ లేదా? అది చూస్తే నడుము చూస్తే తెలిసిపోయింది. ఎందుకంటే నడుము కొంచెం పెద్దగా ఉంటే పెట్టుకోవచ్చు, నడుము చిన్నది కాబట్టి బెల్ట్ అవసరం లేదు. వెరీ గుడ్. ఎందుకంటే మా నాన్నగారు అప్పుడెప్పుడో బ్లాక్ బెల్ట్ నేర్చుకున్నారు, కరాటే నేర్చుకున్నారు, మేమెందుకు నేర్చుకోవాలి అని కాకుండా ఆయనకంటే ఎక్కువ నేర్చుకున్నాం జిమ్నాస్టిక్స్. అంటే ఇది జనరల్గా చాలా కష్టం చేయడం. బట్ నీకేంటంటే డ్యాన్స్ చేస్తావు, యాక్ట్ చేస్తావు, జిమ్నాస్టిక్స్, ఇంకా ఇంకా ఇంకేం నేర్పించో అంటే మీ నాన్నగారు ఇంకా నీకు ఏం నేర్పించారో నాకు ఐడియా లేదు. కానీ నెక్స్ట్ నేను అడుగుతాను నేను. ఓకే. సో ఆల్ ది బెస్ట్ జయంత్. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ శివకేశవ్ అని సినిమా చేస్తున్నాం యాక్చువల్గా. శివకేశవ్. అవును, ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. అండ్ చూశాను, యాడ్ చూశాను. శ్రీహరి గారు కూడా అవును, వన్ ఆఫ్ హిస్ లాస్ట్ మూవీస్ అని విన్నాను నేను. అండ్ యా, దానికి ఆయనతో చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఆయన యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ ఇయరే కలిసాను సార్ ఆయన యాక్చువల్గా. అండ్ ఆన్ బర్త్డే తర్వాత రోజు కలిసాను ఆయన. అండ్ కేక్ కట్ చేసి ఈ చాలా మంచి ఆయన. ఐ హావెంట్ సీన్ అలాంటి మంచి. ఈ సచ్ అ నైస్ పర్సన్. అండ్ ఆల్ ది బెస్ట్ జయంత్. థ్యాంక్ యూ సార్. ఓకే, Parita. Yes, sir. Where are you from? I am from Mumbai. Mumbai. Yes. Okay. And I am into modeling. But I have worked in this movie, Shiv Keshav, as an item girl. I did one song. The song is awesome. Music is awesome. And I worked with Jen in that song. And I really enjoyed. Okay. And here I just came for the promotion of the movie. Right. And just I'm enjoying here. So it's I'm feeling lucky that I have entered in your show. I am here today with you. I'm working. So I'm so happy, very excited. So that's it. Okay, you do any gymnastics? No? I can do ramp. That's it. Ramp? I can do also ramp. Okay, so let's do it. Okay, come. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అప్పో
బాపు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నెగరేసింది అమ్మో అని చెప్పుకోమ్మో పూలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో పగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. ఆల్ ది బెస్ట్ పరిత. ఓకే, ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే, జయంత్ పరిత మిద్దలో ఆడతారు. నేను ఆడతాను సార్. నువ్వు ఆడతావు, తను సపోర్ట్ చేస్తాను. ఓకే ఓకే, కమ్. మీ నాన్నగారు యాక్ట్ చేసిన సినిమాలు కాక నీకు ఏ హీరో అంటే ఇష్టం? నాన్నగారు చేసిన సినిమాలు నేను అసలు చూడండి సార్. అలా చెప్పేసి నాన్నగారు సినిమాలు నేను అసలు చూస్తాను చూడను. కానీ మళ్ళీ ఓకే, ఆయన చూడమని చెప్తారు, అందుకే కొంచెం నేను చూడను. ఓకే. నీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు మహేష్ బాబు సార్. మహేష్ బాబు అంటే అంటే హైటు, మంచి డ్యాన్సు, మంచి హీరో, Of course. బాగా యాక్ట్ చేస్తారు. ఓకే, మూవీ నేమ్ ప్లీజ్. ఆలీబాబా 40 దొంగలు, ఆలీబాబా ఒక్కడే దొంగ, ఆలీబాబా 2 దొంగలు. పేరు ముందుంది, అందరు దొంగలే. సో నేను ఈ 2 సినిమాలు లైక్ చేశాను, ఆ సినిమా లైక్ చేయలేదు. అప్పుడు ఇంకా పుట్టం లేదు, నాకు ఐడియా లేదు. ఆలీబాబా 40 దొంగలు. ఓకేనా? రెడీయా? మరి రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ముసుగున దాగి ఉన్నదెవడో పరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోడో బ్యారికేడ్స్తోడో మాస్కులన్నీ లాగేరో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చారో విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టరా ఆటుపోటు దాటరా రిస్కో గిస్కో ఉస్కో పకడో వెరీ గుడ్, సూపర్. అంటే ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు, ఆలీబాబా ఒక్కడే దొంగ రిలీజ్ కాలేదు కాబట్టి నువ్వు కరెక్ట్గా గెస్ట్ చేసి పెట్టావంటే గ్రేట్, వెరీ గుడ్. సో దాంట్లో ఆలీబాబా ఒక్కడే దొంగ నేను హీరో యాక్ట్ చేశాను, దాంట్లో రఘుబాబు గారు యాక్ట్ చేశారు, అలాగే కొండల సుధా గారు యాక్ట్ చేశారు. ఆలీబాబా 40 దొంగల్లో గ్రేట్ యాక్టర్ ఎన్టీ రామారావు గారు. 1 2 3 4,000 పాయింట్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. జయంత్, పరిత 4,000 పాయింట్స్. సాయిరాజ్, రవి వర్మ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆడతాను సార్. మీరు ఆడతారా? మీరు సపోర్ట్ చేస్తారు, రండి. ఎవరు మీరు? నిడదవోలు సార్, వెస్ట్ గోదావరి. ఓకే ఓకే, ఏం చేసేవారు నిడదవల్లో? ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. నెక్స్ట్ వరంగల్ పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీర్ డిప్లొమా చేశాను సార్. మిమిక్రీ ఆర్టిస్ట్. మిమిక్రీ అంటే ఏం చేస్తారు? కృష్ణ భగవాన్ గారి. అవునా? ఏది చెప్పండి ఒకసారి. రంగనాథ్ గారు వాయిస్ బాగా చేస్తారండి. ఎవరిది? రంగనాథ్ గారు వాయిస్ అదిరిపోతుంది. రంగనాథ్ గారా? ఏదో చెప్పండి. మీలాంటి వాళ్ళు మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతో అవసరం అమ్మా. కోదమ సింహం లాంటి కొడుకును కన్నావు ధర్మదేవ్, నీ జన్మ చరితార్థమైంది. ఉంటుంది ఓకే, కృష్ణ భగవాన్ గారు. ఒరే హెల్మెట్ చదవా, నేను అడిగేది నా గురించి, అర్థం గురించి కాదు. ఎక్కువ మాడితే తగిలిపోతాయి. వెరీ గుడ్. ఒకే వాయిస్లో ఇద్దరు ఆర్టిస్టులు చేయొచ్చు అని మీకు అనిపించింది కదా సార్. కొంచెం? ఓకే, ఇంకెవరు చేయగలరు ఆర్టిస్టులు? మామూలుగా అందరూ సార్. అందరంటే రావు గోపాలరావు గారు. ఈస్ట్ స్టోర్పురం స్టేషన్ మాస్టర్ గారు ఫస్ట్ సన్ వెస్ట్కి వెళ్ళి తనకి ఇష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్లో ఫస్ట్లో పాస్ అయ్యాడు. అతను నెక్స్ట్ ఇన్ టైం టేస్ట్ కోసం అని గెస్ట్గా పిలిస్తే అతను రోస్ట్గా ఉన్న చికెన్ బెస్ట్ అంటూ సుష్టుగా భోంచేసి పేస్ట్ పెట్టి మరీ పళ్ళు తోముకుని రెస్ట్ తీసుకున్నాడు, అటు ఏ రుస్తూ లేకుండా. చాలా. మూవీ నేమ్ ప్లీజ్. సుభాష్ చంద్రబోస్ ఈనాడు, గణేష్ అంటే ఆ ఈనాడు కాదు, లేటెస్ట్ ఈనాడు. అంటే దాంట్లో కమల్ హాసన్ గారు, వెంకటేష్ గారు యాక్ట్ చేశారు.
అండ్ గణేష్. ఈ 3 సినిమాల్లో హీరో ఎవరు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది? వెంకటేష్ గారు. వెంకటేష్ గారు. రెడీయా? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోనో బ్యారికేడ్స్తోనో మాస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చడో ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టరా ఆటుపోటు దాటరా ఏ రిస్కో గిస్కో ఉస్కో పక్కడో తెచ్చండి. కాదు సార్, ఇది నాకు ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి పట్టుకుంది. ఏం పట్టుకుంది? నన్ను వెళ్ళకుండా పట్టుకుంది సార్. ఇలా తెచ్చండి సార్. రామానాయుడు గారు, ద గ్రేట్ ప్రొడ్యూసర్, లెజెండ్. నేనంటే బాగా ఇష్టం ఈయనకి. ఓకే, మరి ఈనాడులో లక్ష్మి గారు నిర్మాత, డైరెక్టర్, హీరో కమల్ హాసన్ గారు, దానికి మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్, అండ్ గణేష్లో వెంకటేష్ గారు. రామానాయుడు గారు పెట్టే టైంలో అమ్మాయి వచ్చింది. అంటే ఈయన కోసం వచ్చిందో మీకోసం వచ్చిందో తెలియదు, మొత్తానికి అమ్మాయి వచ్చి ఆపింది. కాబట్టి పడబోతుంటే ఆపాను సార్, పడబోతుంటే ఆపాను. మీరు పడిపోకండి, నేను పట్టుకుంటా. 1 2 3 4,000 పాయింట్స్. వెరీ గుడ్. శ్రీరాజ్, ప్రశాంత్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? ప్రశాంత్ గారు. ప్రశాంత్ ఆడుతుంది, శ్రీరాజ్ సపోర్ట్ చేస్తారు. నాన్నగారు ఏం చేస్తారు? ప్రశాంత్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓహో, సో అంటే ఇంతకుముందు అడిగితే మూవీస్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, తర్వాత తను చెప్పడం వల్ల యాక్ట్ చేసేది అంటే. అవును సార్. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఇంట్రెస్ట్ అని కాదు, అంటే అంటే నాకు తెలిసి తనకి యాక్టింగ్ నాకు తనకి చేస్తుందని డౌట్ అనమాట. నాకు యాక్టింగ్ రాదు, ఓన్లీ యాంకరింగ్ మాత్రం తెలుసు, లొల్లాడు మాటగలను, నాకు యాక్టింగ్ రాదనే ఇదిలో ఉండిపోయి తను చేయనంది అంతే తప్ప. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీలో ఇప్పటివరకు ఎవరు లేరు సార్ ఈ ఫీల్డ్లో. నేనే ఫస్ట్ అండ్ నేనే లాస్ట్. సో ఇంట్లో అంటే ఇంకా యాంకరింగ్ అతి కష్టం మీద ఒప్పుకున్నారు. దాని తర్వాత ఇంకా మూవీస్ అవి వద్దన్నారు అనమాట. అలా వెళ్ళిపోయింది. సరే, మనం ఇది ఆడే ముందు అంటే అప్పటి నుంచి చూస్తున్నాను, స్టార్టింగ్ నుంచి. మీరు బాంబే అమ్మాయిలతోనే ర్యాంప్ వాక్ చేస్తారా? నాతో చేయరా? అంటే అమ్మాయినే ఎక్కువ చూస్తున్నారు, నన్ను చూడట్లేదు. అమ్మాయి డ్రెస్ గురించి మాట్లాడుతున్నారు, అమ్మాయి హైట్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఇంతవరకు అమ్మాయి హైట్ గురించి మాట్లాడేది, డ్రెస్ గురించి అంటే హీల్స్ అని ఇందాక ఇలా అంటున్నారు కదా. అమ్మాయి దాంతో నడుస్తుంటే నాకు టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కడో పట్టుకొని మరి ర్యాంప్ వాక్ చేస్తారా? కాదు కాదు, నేను పట్టుకోలేదు, అమ్మాయి పట్టుకుంది. అంటే ఎవరు పట్టుకున్నా వాళ్ళేమో ర్యాంప్ వాక్ చేసేస్తారు. నేను పట్టుకున్నాను అయితే ర్యాంప్ వాక్ చేస్తారా నాతో? ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ థీమ్ తనక డాన్స్ ఆయో అమ్మాయిని సేమ్ పట్టుకునే ర్యాంప్ వాక్ చేస్తారు, నాతో కూడా సేమ్ పట్టుకునే ర్యాంప్ వాక్ చేస్తారు. ఇప్పుడు నన్ను ఎత్తుకొని అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు రావాలి. ఏంటిది? ఎత్తుకోనే ర్యాంప్ వాక్? ఏ వాక్ అయినా పర్లేదు, ర్యాంప్ వాక్ అయినా నార్మల్ వాక్ అయినా. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మా ఆవిడ ఎత్తుకోమంటే నేను చేస్తా. అంటే వాళ్ళని వీళ్ళు ఎత్తుకుంటారు, నన్ను ఎత్తుకోరా. ఆవిడ గారి పేరేంటి చెప్తా? మా ఆవిడ పేరా సుబేదా. సుబేదా గారు, ప్లీజ్ నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక, ఆలీ గారు నన్ను ఎత్తుకుంటే ఈ షోలో ఆయన ఒళ్ళో పడుకొని అలా వెళ్తూ ఉంటే నాకు ఇష్టం. ఈ ఒక్కసారికి నాకు పర్మిషన్ ఇచ్చేసేయండి. చెప్పేసాను. అవునా? ఓకే అన్నారు. మ్యూజిక్. ఇలా లిప్పులకి సాం అలా నిప్పురా చేసాం
వెరీ గుడ్ హ్యాపీయా? లిప్స్టిక్ అంటే తను లిప్స్టిక్ ఏమో కనిపించాలి ఆన్ స్క్రీన్ లో, నా లిప్స్టిక్ కనిపించొద్దా? అలాగే కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా కేవ్ గాగా మా ఇదంతా కేవ్ గాగా మామిడి బెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా కేవ్ గాగా మా ఊరంతా కేవ్ గాగా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కారం. వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ముద్దుతో ఊరేగింపు చేద్దాం అనుకున్నాం, బట్ ట్రై చేస్తాం కానీ లిఫ్ట్ చేయడం రాలేదు. సారీ అది. లిఫ్ట్ టచ్ అప్ నో 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 టచ్ అప్ కాదు, ఎపిసోడ్ వరకు ఇలాగే ఉండాలి ఇది. ఇదా ఆ. అయితే ఇలాగే ఉంచుతాను దీన్ని. పొడవను ఇందాక ఏంటంటే అనుకోకుండా దీన్ని కొద్దిగా రఫ్ చేశాను, ఈసారి మాత్రం దీన్ని రఫ్ చేయను. ఈ ఎపిసోడ్ అయిపోయే లోపల కిస్సు మామూలుగా జంటలుగా ఇలా పెడతారు కదా, అలా కాకుండా ఇలా పెడతారు. అయితే లిప్స్టిక్ పోయింది, మళ్ళీ వేసుకొని రావాలి నేను. రెడీయా మరి? రెడీ శ్రీరాజ్. మూవీ నేమ్ ప్లీజ్. మున్నా, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్. ఐడియా ఉంది కదా? రెడీయా? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. హిందీలో నచ్చుమ్మ, తమిళంలో ముత్తమ్మ, మలయాళంలో బుమ్మ, ఏదోటి ఇవ్వమ్మ. చక్కెర కన్నా స్వీట్, చిల్లీ కన్నా ఘాటు, లేజర్ కన్నా ఫాస్ట్, ఎండల కన్నా హాట్, వెన్నెల కన్నా సాఫ్ట్, అన్నిటికన్నా గ్రేట్. ఆ టేస్టే పేరు, ఆ టేస్టే పేరు, ఆ టేస్టే పేరు, ఆ టేస్టే పేరు. హిందీలో నచ్చుమ్మ, తమిళంలో ముత్తమ్మ, మలయాళంలో బుమ్మ, ఏదోటి ఇవ్వమ్మ. మిస్టర్ పర్ఫెక్ట్ అమ్మా. ఈ చివర అంటే మిర్చిలో విశ్వనాథ్ గారు లేరు. మొన్న హీరో ప్రభాస్, ప్రకాష్ రాజ్, ఇలియానా. బాగుందమ్మా, ఫంటాస్టిక్. మిర్చిలో హీరో ఎవరు? ఈయన విశ్వనాథ్ గారా? మిస్టర్ పర్ఫెక్ట్ లో పెట్టాల్సింది హడావిడిలో అటు పెట్టేసిందండి. ఇద్దరు వచ్చారు మాకు కదా, అందుకే వాళ్ళకి మన అడ్డు రాకూడదు. వాళ్ళు వచ్చారు. కాదండి, మీకు కిస్ ఎందుకు పెట్టా నేను? అలాంటి దుష్ట శక్తుల్ని మేనేజ్ చేస్తారని మీకు పెట్టింది. అవునా? ఆ. అయితే ఇక్కడ ఇప్పుడు నుండి అంటున్నారు కానీ ఒకసారి అలా నేను అంత అయిపోతుందిగా. అరే అయితే ఒక పని చేస్తా. వన్ మోర్ మళ్ళీ music. కాదు కాదు, నేను ఒక పని చేస్తా. 1 2 3 4 5 6 7 8 9,000 నేను నీకు ఇవ్వను. నేను ఇస్తా అనుకున్నావు కదా, ఇవ్వను. ఓన్లీ 3,000. అంటే ఒక ముద్దుకే 9,000 అంటే ఇంకొక ముద్దు పెడితే ఇంకేం ఇస్తారో అనుకో. మొత్తం ప్రాపర్టీ రాసి ఇచ్చేస్తా. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. శ్రీరాజ్, ప్రశాంతి 3,000 పాయింట్స్. ఓకే, మ్యాచింగ్ మెథడ్ పూర్తి అయ్యేసరికి జయంత్, పరిత 4,000 పాయింట్స్, సాయిరాజ్, రవివర్మ 4,000 పాయింట్స్, శ్రీరాజ్, ప్రశాంతి 3,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఎంత చాట. రెడీయా మరి? ఆడే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దన్నారు. అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దా, ఎవరినైనా చేయొద్దండి? లేదు, అంటే ఇందులో ఎవరు డిస్టర్బ్ చేయరు. మిమ్మల్ని కూడా చేయొద్దా? నన్ను ఆల్రెడీ డిస్టర్బ్ చేశారు. అదే అక్కడ ఛాన్స్ ఉందా లేదా? నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఈ ఎపిసోడ్ చూసి మా ఇంట్లో చాలా డిస్టర్బ్ అయిపోతారు, తర్వాత నన్ను డిస్టర్బ్ చేస్తారు. స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ఎంత చేట. ఓకే, జయంత్, పరిత, కమ్. సార్ ఒక్క నిమిషం. అమ్మాయి కోసం మీరు ర్యాంప్ వాక్ అదంతా చేశారు, నా కోసం ఒకసారి స్టంట్ చేయండి. మీకు వచ్చు కదా స్టంటా? నాకు రాదమ్మా, నాకు స్టంట్. నేను నేర్పిస్తాను, పర్లేదు. విల్ టీచ్ యూ. నేర్పిస్తాను. చెప్పు ఎలాగా?
ఇప్పుడు కోతిని చూసారా? కోతి కోతే ఎవరిని చూస్తున్నాను? బేసిక్ గా స్టార్ట్ చేస్తాం. మీకు ఎక్స్పర్ట్ కావాలా? ఎక్స్పర్ట్ లెవెల్ చేస్తే దూకుతారా? ఓకే ఓకే, బేసిక్ అయితే అదా ఇట్స్ సో ఈజీ. రండి. నాకు రాదది. ఇట్స్ సో ఈజీ. ఇప్పుడు నీ వయసు ఎంత? నేను 21 అవుతున్నాను. 21. నా వయసు ఎంత? మీరు 35 28 అంట సార్ 28 అంట 30 ఉంటారు. 30 మేబీ లెస్ 30 ఎర్లీ 20 లేట్ 20s. 25. నీ గుడ్. నేను 30 అంటాను. 30యా? ఎవరు చెప్పారు నీకు? 29 మొన్నే వచ్చింది. 29 మొన్న అక్టోబర్ 10కి వచ్చింది. అది అంటే చిన్నప్పుడు మీ నాన్నగారు తయారు చేశాను. నాకు ఒక 35 అనుకున్నావు కదా. భలే వాడివే. 43. జయంత్, నీకు ఫస్ట్ సినిమా చెడుగుడు. చెడుగుడు దాంట్లో కలిసి యాక్ట్ చేశాను. ఇది తెలుగులో సెకండ్ మూవీ. ఇది అవును సార్, అవును సెకండ్ మూవీ. అవును. తమిళ్లో ఏమైనా చేసావా? తమిళ్లో చేస్తాను సార్, 3 ఫిల్మ్స్ చేస్తాను. ఇది ఏ మూవీ? ఇది నీంగాద ఎన్నం అండ్ మార్గలి 16 ఈ 2 చేశాను. అండ్ ఇంకొకటి వచ్చి పుదు వర్షం అని చెప్పి కొత్తగా చేస్తున్నాను. ఓకే. సో నీకు చిన్నప్పటి నుంచి ఉండేదా నేను కూడా నాన్నగాలాగా హీరో అవ్వాలి అని? చిన్నప్పటి నుంచి నాకు ఈ క్లాసెస్ వెళ్ళడం ఇవంతా నాకు ఈజీగా వచ్చేసింది. యాక్చువల్గా ఈ జిమ్నాస్టిక్స్, ఫైట్ నాకు న్యాచురల్గానే కొంచెం నాకు ఇష్టం ఇవన్నీ. సో 12th అయిన వెంటనే ఒక ఆఫర్ వచ్చింది. సో మా నాన్న చెప్పారు, ఉత్నే వెళ్ళి ట్రై చేయి, నీకు నువ్వు ఇఫ్ యూ హ్యావ్ ఫన్ నువ్వు ఈ లైన్లోనే కంటిన్యూ చేసుకొని చెప్పి నాకు అది నా తాత నాకు చాలా ఫన్ కదా ఫస్ట్. ఓకే. ఇలాగే ఈ లైన్లో వచ్చేసాను. సో ఇందులో శివకేశవ్ కదా? అవును సార్. సో జయంత్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, చిరుత సినిమాలో మీరు సూపర్ క్యారెక్టర్ ప్లే చేశారు కదా, ఆ డైలాగ్ ఒకసారి చెప్పరా? ఆ డైలాగా అది ఆల్రెడీ చాలా ఓ యూ సా ద మూవీ? Yeah, no, I know about that scene. Comedy clip Character. దట్ క్యారెక్టర్. Yeah, Thailand. Okay. Something. అది చెప్పరా? Yeah. ఈ అమ్మాయి థాయ్ గల్లా ఉంది ఈ అమ్మాయి. No, your face like a Thai girl. I mean, you saw the king and queen and the Thailand king? Yeah. You saw the photograph? Yeah. The queen, same face. Yeah, really. Thank you. Okay, this is your Telugu first movie? Yes, first one. Okay, Parnita, all the best. Thank you, sir. ఓకే, ఫస్ట్ బాల్ ఒకటి తెచ్చుకోమా వెళ్ళి. సో మీరు ఈ కలర్ మాత్రమే తీయాలి, వేరే కలర్ పొరపాటున తీయకూడదు, దీంట్లో వేయకూడదు. ఓకేనా? Easy కదా సార్ మరి? చేత్తో కాదు, చాట్తో తీయాలి. ఓకే, రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. నీకన్నా ఈ అమ్మాయి బెటర్. ఈ అమ్మాయి 5 తీసింది, 5. ఏం సార్ నువ్వు 2 తీసావు. 1 2, 3, 4, 5, 6, 7. 8. That's it. 8. సూపర్. నేను ఎత్తిచ్చాను, దాన్ని తీసి నువ్వు ఎత్తిచ్చావు, ఆవిడ తీసిందా? 8 కాబట్టి 16,000 పాయింట్స్. వెరీ గుడ్. ఓకే ప్రశాంత్, యాంకరింగ్ ఎలా వచ్చింది? యాంకరింగ్ అంటే నా స్కూల్లో కాలేజ్ సార్, ఇంటర్ కాలేజ్లో ఉన్నప్పుడు ఈటీవీ వాళ్ళు వాళ్ళ యానివర్సరీ అప్పుడు మా కాలేజ్లో షో చేయడానికి వచ్చారు. సో అలా ఈటీవీ వాళ్ళు వస్తున్నారు, ప్రోగ్రామ్ బాగా చేయాలి, మన కాలేజ్ కదా, నిలబెట్టాలి మన పరువు అంటే సరే అని అందరిని గ్యాదర్ చేసి బాగా యాక్టివ్గా చేయాలి అని చెప్పే వరకు వాళ్ళకి బాగా నచ్చింది. అక్కడ ఎక్కువగా నేనే మాట్లాడేదాన్ని, ఇప్పుడు ఎలానో అప్పుడు కూడా అలాగే ఉండేదాన్ని.
సో స్క్రీన్లో బాగున్నావు, ఫోటోజెనిక్గా ఉంది ఫేస్, చాలా బాగా మాట్లాడుతున్నావు, నువ్వు యాంకరింగ్ చేస్తావా అని అడిగారు. ఎందో చాట, నో చాట. ఓకే. స్టూడియోలో కెమెరా ముందు ప్రాంప్టర్ చూస్తూ యాంకరింగ్ చేస్తుంటే ఇంతేనా, సింపుల్ అంటే అవునండి అంతే, ఇంకేముండదు అంటే సరే బాగుంది, బట్ యాంకరింగ్ వరకే, అంతకంటే వద్దు అని అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా అలా కంటిన్యూ. ఓకే. చాలా పెద్దగా అయిపోయింది కదా సార్, స్టోరీ బోర్ కొట్టేసింది కదా చాలాసేపు చెప్పావు కదా. ఎందుకని అంటే నాకు చెప్పడం రాదు సార్ స్టోరీ. అవునా? ఓహో. స్టోరీలు చెప్పాలంటే ఆయన. ఓకే ప్రశాంతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాజ్, నీకు ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ ఆషాఢం పెళ్లి కొడుకు మీ సినిమా, దాని ద్వారా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినాను. ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర. తర్వాత ఆయన దగ్గర 2-3 సినిమాలు చేశాను. ఆయనకి వచ్చిన గ్యాప్ వల్ల నాకు గ్యాప్ వచ్చింది, ఏం చేయాలని అర్థం పరిస్థితుల్లో ఈటీవీలోనే సీరియల్స్ వాటిల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అక్కడ కో డైరెక్టర్గా చేసి అందులోనే యాక్టర్గా కూడా అందులో కొన్ని అవకాశాలు వస్తే అది వర్కౌట్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు ఇంకా డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. ఇంకా నా ఫ్రెండ్స్ సాయిరాజ్ అండ్ అచ్యుత్ కాంబినేషన్లో ముగ్గురం కలిసి ప్రొడ్యూస్ చేసుకుంటూ మేమే కష్టపడి ప్రాజెక్ట్ని చేసాం. అనగనగా అలా జరిగింది. సార్ మరి నన్ను అడగట్లేదు నా గురించి. ఈ సినిమాలో నేను హీరోయిన్ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నా. నీకు హీరోయిన్గా చేసేటప్పుడు ఏమైనా ఫీలింగ్ అనిపించిందా? ఏమీ లేదు సార్ అసలు. ఇంతేనా? ఇంతేనే కదా, అసలు ఏమన్నా వస్తే మనకు ఓ అని అనుకోవచ్చు, అసలు ఏమి రాంది కెమెరా ముందు చెప్పింది చేయడం అంటే ఏముంది సార్ అక్కడ. చెప్పింది చేయడం అంటే చాలా కష్టం అమ్మా. ఎంత పెద్ద అంటే 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ ఉన్నా కూడా అక్కడికి వచ్చేసరికి కొంచెం షూరింగ్ వస్తుంటది, ఒక గంట సౌండ్ వస్తుంటది అక్కడ. ఎక్కడి నుంచి ఆ సౌండ్ అంత ఈజీ కదమ్మా, చాలా కష్టం. శ్రీరాజ్ అన్ని దగ్గర నుండి చేయించారు. ఆల్ ది బెస్ట్ శ్రీరాజ్ అండ్ ప్రశాంతి, ఆల్ ది బెస్ట్. ఓకే ప్రశాంతి, నువ్వు పని చేయి. సేమ్ పించ్. ఓ పని చేయి, బాల్ తెచ్చుకో, ఏదో కలర్ నీ ఇష్టం. ఓకే రెడీ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. లేదు పని తీసి 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. 8 కాబట్టి సేమ్ 16,000 పాయింట్స్. సూపర్. ఫస్ట్ మీకు ఎలా వచ్చింది అవకాశం? సరే సార్ నేను ఫస్ట్ సీరియల్ చేశాను సార్. ఫస్ట్ శివాజీ రాజా గారు నేను హీరో, అందులో కొడాలి ఎంత చౌదరి గారు ప్రొడ్యూసర్ అండి. తర్వాత నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 4-5 years వర్క్ చేశాను. తర్వాత అక్కడ పోస్ట్ ప్రొడక్షన్లో ఉండడం వల్ల డబ్బింగ్ చెప్పడం అలవాటు అయింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను. డబ్బింగ్ ఎవరికి చెప్పేవాడు? ఆనంద్ రాజు సార్, మన రీసెంట్ సినిమాలో మా సినిమా దాంట్లో కూడా నేనే చెప్పాను. అలా అంటే విలన్, మెయిన్ విలన్ కాకుండా ఇంకా సెకండ్. కొంచెం మిమిక్రీ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు అంటే సరదాగా కోసం లేకపోతే అదే ప్రొఫెషన్గా తీసుకున్నారా మిమిక్రీ? అని ప్రొఫెషన్ కాదు సార్, అదే ఆర్టిస్ట్ అవ్వాలనేది ఇంట్రెస్ట్ అండి. మిమిక్రీ అనేది మామూలుగా మాట్లాడుతుంటే అనుకరించడం, వాళ్ళు ఎలా మాట్లాడతారు మనం కూడా ఒకసారి అలా ట్రై చేద్దాం అంటే వచ్చింది వాయిస్ లక్కీగా. శ్రీహరి గారు వాయిస్ చాలా బాగా చేస్తారు. అవునా? ఏదో సార్ చెప్పండి. ఏందిరా నెత్తి మీద సౌండ్ వచ్చింది? అరే నెత్తి మీద 4 గంటలు లేవు, నీకు నా గడ్డం గురించి కావాలరా బెస్సాలే. అంటే మీకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు? అంటే ఇండస్ట్రీకి మా ఏజ్ గ్రూప్ అంటే ముందు కూడా చిరంజీవి గారు అంటే బాగా ఆర్టిస్ట్ అవ్వాలన్న ఇది వచ్చేది ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్. ఓకే.
ఏది చెప్పండి ఆయనది వచ్చా ఇంకే గ్యాంగ్ లీడర్లో ఇంకా రావు గోపాలరావు వాళ్ళ కాంబినేషన్ ఉంటుంది. బోర్డు మీద చూసి చెప్తూ ఈ రెడ్, ఈ గ్రీన్, ఈ బ్లూ కొంచెం సిటీలో పరపతున్న వ్యక్తులు అన్నమాట. ఇక ఈ వైట్ బాల్కి వస్తే నేనన్నమాట. అంటే దేన్ని బొక్కలో తోసేయాలి నా కెపాసిటీ ఈ వైట్ బాల్కి ఉంటుంది. అంటే నేను ఈ వైట్ బాల్ లాంటి వాడిని అన్నమాట. కొంచెం ఆ క్యూట్ ఇస్తారా చుక్కా? నేను అడిగింది నేను కాదు, ఈ క్యూని. ఈ వైట్ బాల్ సైతం కదిలించే కెపాసిటీ ఈ క్యూకి ఉంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని అన్నమాట. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ రవివర్మ. ఫస్ట్ ఒక కలర్ బాల్ తెచ్చుకోమా వెళ్ళి. ఈ కలర్ మాత్రమే తీయాలి, ఓకేనా? సార్. రెడీ? రెడీ సార్. రెడీ రాజా, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, సూపర్. పట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7. 8. లేదు 8. మీకే లాస్ వస్తుంది. సో వెరీ గుడ్, 16,000 పాయింట్స్, ఫెంటాస్టిక్. పడిపోయానిలా పడిపోయానిలా నేనే నీకు పడిపోయానిలా చెడిపోయానిలా చెడిపోయానిలా నీ చూపుల్లో చెడిపోయానిలా ఎన్నాళ్ళకి పడ్డావే ఈ మైకంలోనో, కన్నాళ్ళకి చట్టంగా నీతో వచ్చేనో. విన్నో ఇది వద్దంటున్నా నేను ఆగుతానా ఎన్నేళ్ళిక నీతో ఉంటే అంత హాయినైనా. వెరీ గుడ్. సాయిరాజ్ రవివర్మ 20,000 పాయింట్స్, శ్రీరాజ్ ప్రశాంతి 19,000 పాయింట్స్, జయంత్ పరిత 20,000 పాయింట్స్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? రెడీ? రెడీ, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. ఇదే హాయ్ చెప్పండి దానికి. ఓకే, సో ముందు లేడీస్ ఫస్ట్ అంటారు కదా జనరల్గా. లేడీస్ ఫస్ట్. లేడీస్ ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా? ఓ ఉన్నారు కదా. ఓకే ప్రశాంతి, నేనేనా ఫస్ట్? ఫస్ట్ మగాళ్ళు వెళ్ళి తర్వాత ఆడవాళ్ళు వెళ్ళినా కూడా ఎప్పటికైనా అది కానీ నాది ఒక కండిషన్. ఏంటిది? నేను ముందు కూర్చుంటా, మీరు వెనక్కి కూర్చోవాలి. లేదా మీరు ముందు కూర్చోవాలి, నేను వెనక్కి కూర్చుంటా. ఒకసారి అంటే ఎప్పుడు సోలోగా తన పైన ఎక్కుతారు, ఇద్దరు అలా కూర్చొని ఆడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. సరే అంటే మీరు నేను ఆడింది తూచు, కానీ నేను తర్వాత ఆడతాం. మళ్ళీ కాదు, ఇది నేను అందుకే చెప్పాను. ఇంతకుముందు ఏం చెప్పాను? ఇది గేమ్ ఒకళ్ళే ఆడతారు, ఒకళ్ళు ఎక్కడ ఉండి సపోర్ట్ చేస్తారని చెప్పాను. అందుకే మీరు ఒక్కరు ఆడితే నేను వెనక కూర్చుంటాను అదేంటిది? సపోర్ట్ చేయడానికి. ఫస్ట్ నువ్వు కూర్చో, నువ్వు గెలిచిన తర్వాత నేను కూర్చుంటాను తర్వాత. అవును, ఓకే సరే, గెలిచినా గెలవకపోయినా నేను మీతో ఆడాలి. ఓకే రైట్ అయితే. ఓకే ఓహో, ఏది నాకు ముద్దు పెట్టావు, దానికి ముద్దు పెడుతున్నావు, ఏంటి అర్థం కావట్లేదు. అడుగుతున్నారు. ఓకే, నమస్తే. అమ్మాయి ఆల్రెడీ చెప్పింది, నేను ఆల్రెడీ స్పోర్ట్స్లో నేనే కెప్టెన్ అని చెప్పింది. అందుకని అలా ఎగిరి కూర్చుంది దానిపైన. రెడీయా? నేను అనుకుంటాను 1 మినిట్ గ్యారెంటీగా కూర్చుంటుందేమో అనుకుంటున్నాను. అంటే కూర్చొని విధానం, పట్టుకోవడం విధానం చూస్తుంటే. రెడీయా మరి? రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. రండక 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 రండక
జానా మాయల మునగాడే రాత్రి పూచోడే ఆహా, నీ ఇలాగే ఉంటావా నీ దేవా ఇచ్చేసాం గెలిచాలే ఇప్పుడు అది రకాలంట అనవసరం గెలిపించారు ఈ అమ్మాయిని ముందు కూర్చుంటారా ఈయన కూర్చుంటారా నేను ముందు కూర్చుంటా వెనక కష్టం ఆ? ఓకే వెనకాల బాగోదు ఆ? ఏది నేను పడితే నువ్వు పడిపో ఎందుకంటే ఆల్రెడీ చూశాను కదా ఓకే రండి మరి రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి 4000 పాయింట్స్ గెలుచుకున్నావు అలా ఎందుకంటే నువ్వు ఆల్రెడీ స్పోర్ట్స్ అన్నావు కాబట్టి డెఫినెట్గా దాని మీద కష్టం అంటే ఒక అమ్మాయి అలా ఉండడం అబ్బాయిలు అయితే ఉంటారు కానీ అమ్మాయిలు కష్టం కదా అమ్మాయి గెలిచింది మా మామూలు విషయం వెరీ గుడ్ ఓకే మరి శివ నువ్వు శివ నేను పడిపోతాను నాకు తెలుసు శివ జిమ్నాస్టిక్స్ 2 minutes 1 minute హాఫ్ మినిట్ మేబీ అది కూడా మేబీ సరే చూద్దాం రెడీ రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ చేసి సరే సరే రెడీయా మరి అదే అందుకే కాన్సెప్ట్ అలా పెట్టారు రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ నువ్వే జానా మాయల మునగాడే రాత్రి కూర్చోడే వెరీ గుడ్ 4000 పాయింట్స్ గెలుచుకున్నావు వెరీ గుడ్ సూపర్ పడిపోతే ఇబ్బంది అవుతుంది నేను పడిపోతాను సార్ ఎక్కుతాను గెలవడానికి ప్రయత్నించండి ఎందుకు పడిపోవాలి నేను మాట్లాడుతున్నప్పుడు మీ జబ్బులు మాత్రమే పని చేయాలి కాదని ఇంకొకటి పని చేస్తే నెక్స్ట్ షో ఉండదు నాకు భయం వేస్తుంది స్టార్ట్ ద మ్యూజిక్
పడ్డారు ఇద్దరు అక్కడ ఆగారు తెలుసా. ఓకే వెరీ గుడ్. జయంత్ ప్రశాంతి ఇక్కడే గెలిచారు. 4000 ఒకళ్ళు గెలవలేకపోయారు, ప్రయత్నించారు. మరి దానికి బాయ్ చెప్పేయండి. బాయ్ బాయ్. వెరీ గుడ్. కాస్కోనా ఆసుపత్రి పూర్తి అయ్యేసరికి జయంత్ పరిత 24,000 పాయింట్స్, సాయిరాజ్ రవి వర్మ 20,000 పాయింట్స్ కదా. శ్రీరాజ్ ప్రశాంతి 23,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజు. రెడీయా మరి? ఐటమ్ రాజాని చూద్దాం. ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. నీటిలోని సాపొచ్చి నాలో మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటానే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పూజేసినట్టు గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అక్కి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. కలుపు సెంటు బిడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా కల్లేసుకుంటా రాయే డార్లింగ్. గప్పకి నీ కోడల్లే పుట్టకు ముదిర్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. అరే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. ఆ పాట ఏ సినిమాలో సార్? డార్లింగ్ డార్లింగ్. డార్లింగ్. డార్లింగ్ డార్లింగ్. మిర్చి. మిర్చి సార్. మిర్చి. అందరూ తప్పు. అంటే డార్లింగ్ సార్, డార్లింగ్. డార్లింగ్ అని పిలుస్తున్నాను. మిర్చి చెప్పాను డార్లింగ్ సార్ నేను. మిర్చి సినిమాలోనిది అని చెప్పాను. అందుకోలేకపోయా నేను. ఎందుకు చేసింది సార్ పాట? ఆ? ఇద్దరు డార్లింగ్స్ ఉన్నారు ఇక్కడ. ప్రభాస్ బర్త్డే దానికోసం చేశాను. ప్రభాస్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే మరి 5 క్వశ్చన్స్ రెడీ. ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా కుడి చేతుకున్న పూసల దండ ఎన్ని రంగులున్నాయి? శ్రీరాజ్ ప్రశాంతి. 2 కలర్స్, హ్మ్? రెండు కలర్లు, ఒకటి తెలుపు ఇంకోటి ఎరుపు. ఒకటి తెలుపు, 2 ఎరుప. చూరా కన్ఫర్మ్? శ్రీరాజ్ ప్రశాంతి, దట్ ఈస్ రైట్ ఆన్సర్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. సో శ్రీరాజ్ ప్రశాంతి 25,000 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్. ఐటమ్ రాజా పాటలో డార్లింగ్కు
ఏ వైపు తల వాల్చాడు? శ్రీరాజ్ ప్రశాంత్ ఈ వైపు. కుడి 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 భుజం ఆ వైపు. అమ్మాయి కుడి భుజం మీద తల వాల్చారు. కుడే. ఎస్, Right side. ఈ రైట్ సైడ్. ఇక్కడ ఈ భుజం మీద మీరు ఇలా లెఫ్ట్ కి వాల్చారు. మీ తల మేబీ లెఫ్ట్. అంటే పొజిషన్ చెప్పాలంటే ఇలా వస్తుంది, ఇలా వచ్చింది తల వాల్చాడు అన్న. షూర్ రైట్ సైడ్ కుడి భుజం. కన్ఫర్మ్? శ్రీరాజ్ ప్రశాంతి మీరు చెప్పింది రైట్ ఆన్సర్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాంది. సో శ్రీరాజ్ ప్రశాంతి 27,000 పాయింట్స్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, ఐటమ్ రాజాకు మెడలో ఉన్న స్కార్ఫ్ ఏ కలర్? రెడ్ కలర్ స్కార్ఫ్. షూర్ 100%. రెడ్ కలర్. రెడ్ కలర్. ఇది నన్ను భయపెట్టిన ఒప్పుకొని. శ్రీరాజ్ ప్రశాంతి రైట్ ఆన్సర్. సో 29,000 పాయింట్స్ శ్రీరాజ్ ప్రశాంతి. వెరీ గుడ్. ఎవరు ప్రయత్నిస్తలేదేంటి అంటే వెళ్ళే లోపల లాగేస్తున్నారు. అంటే వాళ్ళు దాని మీద చేయి తీస్తలా అలా పెట్టేసుకుంది, చెప్పకంటే ఏం లాగేస్తుంది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, ఐటమ్ రాజా ప్యాంటుకు ఏ వైపు ఏ వైపు అదే ప్యాచ్ ఉంది. రైట్ సైడ్ ఒకటి మాడి కింద, దాని కింద రౌండ్ గా ప్యాచ్. ఇలాంటి అది ఈ అమ్మాయి చెప్తుంటే ఏంటి క్వశ్చన్ ఇంకా పూర్తి కాలా? క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి చెప్పండి. రైట్ సైడ్ ఏ సైడ్ ప్యాచ్ డిజైన్ అనేది ఉంది. కుడి సైడ్ డిజైన్ ఉంది, ఒకటి మాడి పిందతో దాని కింద రౌండ్ గా. షూర్ షూర్ కన్ఫర్మ్? కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అక్కి పుల్ల రాయ పిల్ల మోగించడం దీపావళి. శ్రీరాజ్ ప్రశాంతి 31,000 పాయింట్స్. ఇంకా ఇది కూడా ఇల్లే ఎందుకని కష్టం ఎక్కడికో అంటే మిమ్మల్ని నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నానని, ఓ బాగా ఫాలో అవుతున్నాను. బాగా ఓకే. ఐటమ్ రాజా ఆడిన ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సాయిరాజ్, రవివర్మ, దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్. షూర్ కన్ఫర్మ్? తీసుకోండి రైట్ ఆన్సర్. సాయిరాజ్, రవివర్మ 22,000 పాయింట్స్. జైన్, పరిత 24,000 పాయింట్స్. శ్రీరాజ్ ప్రశాంతి 31,000 పాయింట్స్. పిఎంఆర్ విశాఖ, Ali 369, who is the Katravalli, the winner Katravalli, Sriraj Prashanti, come. మీ అందరికీ ఓకే. మరి మీరు 31,000 పాయింట్స్ గెలుచుకున్నారు. దానికి 9 టైమ్స్ ఎక్కువ ఇస్తాను. మీరు గెలుచుకున్నారు 2,79,000 రూపీస్. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బత్. Ali 369, who is the Katravalli. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు. నేను కూడా చాలా చెప్పాను కదా. అదే నేను అన్నానికి వెళ్ళా, మరి నన్ను అన్నప్పుడు అదే నాకే ఆయాసం వస్తుంది. సేమ్ సార్ ఇక్కడ ఏదైనా అడిగితే మనం అలా వెళ్ళిపోతుంటాం తెలియకుండా. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాంది. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదిన డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే. సచిన్ బ్యాటే తెచ్చి